గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. తప్పు చేస్తే ప్రోటోకాల్స్ ఉండవు, ప్రజాప్రతినిధులైన అదే నిబంధన, నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలి, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది. హోంగార్డుల రోజువారీ వేతనం 1000 రూపాయలకి పెంపు, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం, సైబర్ నేరగాళ్లు డ్రగ్స్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పోలీస్ శాఖ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పోలీస్ శాఖ ఆయుధాల ప్రదర్శనలో తుపాకీని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ఈ విధంగా పోలీస్ శాఖ వేడుకలు నిర్వహించారు ఇక్కడ హైదరాబాద్లో. ఆ వేడుకలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిగా చూసుకోవచ్చు. ఈ విధంగా నేరగాళ్లకు ప్రజాప్రతినిధులైనా వాళ్లకు ప్రోటోకాల్ ఉండదన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ సందర్భంగా. అదేవిధంగా నేరగాళ్లు భయపడేలా ఉండాలి, నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలి, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి, పోలీస్ శాఖకు ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది అన్నట్టుగా హోంగార్డులకు 1000 రూపాయల వేతనం పెంచుతూ ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం, సైబర్ నేరగాళ్లు డ్రగ్స్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పోలీస్ శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా విషయాలు తెలియజేసినట్టుగా చూడొచ్చు. పోలీస్ శాఖ ఆయుధాల ప్రదర్శనలో తుపాకీని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లకు కాదని, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలని ఆదేశించారు. కబ్జాకోరు కోర్లకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాప్రతినిధులైనా తప్పు చేస్తే ప్రోటోకాల్స్ హోదా వర్తించవని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండిఏ మైదానంలో హోంశాఖ శుక్రవారం నిర్వహించిన వేడుకల్లో సీఎం మాట్లాడారు. సమాజంలో అత్యంత ఎక్కువగా కష్టపడేది, అందరికంటే ఎక్కువ విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే. కొద్దిమంది పోలీసుల తీరు మొత్తం శాఖపై విమర్శలకు కారణమవుతుంది. ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది, రాజకీయ ఒత్తిళ్లు ఉండవు, ప్రజాస్వామ్యాన్ని బాధితులను కాపాడుకునేందుకు దీన్ని వినియోగించాలి. ఎవరైనా ఠాణాలకు వచ్చి డాబు దర్పం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరించండి. అలాంటి వారిని ఉపేక్షిస్తే మీరు చేతకాని వారనే సందేశం ఇచ్చినట్లు అవుతుంది. నేరగాళ్లకు ప్రోటోకాల్స్ పాటిస్తే మీరు ఉద్యోగాలు చేయలేరు. మేము ఎంత చేసినా మీరు వ్యవహరించే తీరుతోనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. మీ సమస్యలు ఏమున్నా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురండి, నేను మీకు అందుబాటులో ఉంటా. 7వ గ్యారంటీగా స్వేచ్ఛ, 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చే పూచి మాది. పోలీస్ సిబ్బంది ఆనాడు రాజకీయ ఒత్తిడితో విధులు నిర్వర్తించాల్సి వచ్చేది. ఈ విధంగా పోలీస్ శాఖ ఫ్రెండ్లీ, నేరగాళ్లకు ప్రోటోకాల్ అవసరం లేదు. ప్రజాప్రతినిధులైనా అంటే వాళ్ళు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అయినా సరే వాళ్ళు నేరం తప్పు చేసే ప్రోటోకాల్ ఉండదు, వర్తించదు అన్నట్టుగా సందర్భంగా మాట్లాడుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా పోలీస్ శాఖ సభలో ఈ విధంగా పోలీస్ శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా వివిధ అంశాలకు వాళ్ళ గురించి మాట్లాడగా చూసుకోవచ్చు. ఈ విధంగా పోలీసులకు స్వేచ్ఛ, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ విధంగా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు కాకుండా, ఈ విధంగా రాజకీయ నాయకులకు కాకుండా ఈ విధంగా ప్రజలకు ఉద్దేశించి పనిచేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హోంగార్డుల రైజింగ్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బొనాంజా ప్రకటించారు. వారికి ప్రస్తుతం ఉన్న 921 రోజువారీ వేతనాన్ని 1000కి పెంచారు. హోంగార్డులు ప్రమాదవశాత్తు చనిపోతే గతంలో నష్టపరిహారం ఉండేది కాదు. ఇప్పుడు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వీక్లీ పరేడ్ అలవెన్స్ను 100 రూపాయల నుంచి 200లకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని జనవరి 1 నుంచి హోంగార్డులకు చేయమని వెల్లడించారు. జనవరి 1 నుంచి హోంగార్డులకు వర్తింపజేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని జనవరి 1 నుంచి హోంగార్డులకు వర్తింపజేస్తామని, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నదో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద సేవలు అందుతున్నాయి, వైద్య సేవలు, అదేవిధంగా హోంగార్డులకు కూడా అదే వర్తింపజేస్తామని సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూడొచ్చు. 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం 9న ప్రతిష్టాపనకు రంగం సిద్ధం. నమూనా చిత్రాన్ని విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తుంది. రాచరికపు హవభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. శుక్రవారం ప్రభుత్వం ఆ విగ్రహ నమూనా ఫోటోను విడుదల చేసింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనా విధంగా 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం ఈ విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా ఇక్కడ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ సచివాలయంలో ప్రాంగణంలో ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నూతనంగా ఆవిష్కరించబోతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఆ విగ్రహ నమూనాని నిన్న విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా సోనియా గాంధీ పుట్టినరోజును స్మరించుకొని అదే రోజు ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండబోతున్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతో 14,140 కోట్ల అదనపు భారం. నేడు యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 తయారు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతో 14,140 కోట్ల అదనపు భారం. నేడు యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 తయారు చేస్తున్నాం. ఈ విధంగా విద్యుత్ ఈరోజు పవర్ ప్లాంట్ నేను యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభం చేయబోతున్నారు. ఈ విధంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేస్తున్నారు. ఈ విధంగా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రంతో 14,140 కోట్ల అదనపు భారం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు బట్టి విక్రమార్క. అన్నదాతలపై బాష్పవాయువు, గాయపడిన కర్షకులు ఆసుపత్రికి తరలింపు, నిలిచిన రైతుల చెలో ఢిల్లీ. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా భేటీలో తేలనున్న తదుపరి కార్యాచరణ. పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం శంభులో రైతులపైకి బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు. ఇది ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తూనే ఉంది. ఇది రైతుల నిరసన. ఈ విధంగా అన్నదాతల నిలిచిన రైతుల చెలో ఢిల్లీ. ఈ విధంగా వీళ్ళు పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం శంభులో రైతులపైకి బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు వీళ్ళు ఢిల్లీకి ప్రయాణిస్తారు. ఈ విధంగా అక్కడి నుంచి నిరసనగా రైతులు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ రైతులు నిరసన తెలియజేస్తున్నారు. అక్కడ పోలీసులు వాళ్ళపై బాష్పవాయువు ప్రయోగం చేసినట్టుగా చూడొచ్చు అన్నదాతలపై అని ఇక్కడ మనం వార్త. నేడు భాజపా పౌర సభ హాజరు కానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై శనివారం భాజపా పౌరసభ నిర్వహిస్తుంది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సభకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కమల దళం జన సమీకరణ చేస్తుంది. ఎంపీ ఈటల రాజేందర్, నేతలు చింతల రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు శుక్రవారం సరూర్ నగర్ స్టేడియం వద్ద సభ ఏర్పాట్లను పరిశీలించారు. విధంగా నేడు భాజపా పౌర సభ హాజరు కానున్న జేపీ నడ్డా. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు బీజేపీ బహిరంగ సభకు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి గాను ఈ విధంగా వాళ్ళు బీజేపీ నిర్వహిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఈ బహిరంగ సభ. ఇప్పుడు బీజేపీ నేతలంతా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ భారీ ఎత్తున ఉండబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ముఖ్య నేతలందరూ సభను పరిశీలించినట్టుగా చూడవచ్చు. నిన్న రాజ్యసభలో కరెన్సీ కలకలం. కాంగ్రెస్ ఎంపీ సింఘ్వి సీటు వద్ద కనిపించిన నోట్ల కట్ట దర్యాప్తునకు ఆదేశించామన్న చైర్మన్ ధన్ఖడ్. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం. అది తన డబ్బు కాదన్న సింఘ్వి. ఆందోళన చేస్తున్న సభ్యులను వారిస్తున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. ఢిల్లీ రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కనిపించడం తాజాగా కలకలం సృష్టించింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి కారణమైంది. దాంతో తీవ్ర గందరగోళం మధ్య సభ సోమవారానికి వాయిదా పడింది. ఎగువ సభ శుక్రవారం ఉదయం భేటీ కాగానే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడారు.
కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన కుర్చీ వద్ద కరెన్సీ నోట్లను గుర్తించినట్లు తెలిపారు. గురువారం సభ వాయిదా పడిన తర్వాత భద్రతా అధికారులు లోపల సాధారణ తనిఖీలు చేపట్టారు. 222వ నెంబర్ సీటు వద్ద నోట్ల కట్టను వారు గుర్తించారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీటు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగానే నిబంధనల ప్రకారం దర్యాప్తునకు ఆదేశించారు. విధంగా తెలంగాణకు నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వికి కేటాయించిన సీటు దగ్గర ఇక్కడ డబ్బుల కట్ట ఉందంట. అది గుర్తించి అధికారులు అక్కడ దర్యాప్తు అధికారులకు విషయం తెలియచినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా పూర్తిగా ఆయన సహకరించినట్టుగా చూసుకోవచ్చు దర్యాప్తు అధికారులకు. ఢిల్లీ రాజ్యసభలో కరెన్సీ నోట్ల కట్ట కనిపించడం తాజాగా కలకలం సృష్టించింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదానికి కారణమైంది. డబ్బు కట్ట కనిపించడంతో ఈ విధంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదానికి కారణమైందంటే దాంతో సోమవారానికి వాయిదా పడినట్టుగా చూడవచ్చు. 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షన్. మొదటి దశలో 2096 గ్రామ పంచాయతీల్లో 8 ఫైబర్ నెట్ను ప్రారంభించనున్న సీఎం. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో ఈ విధంగా 300 రూపాయలకే ఇంటర్నెట్ అందించబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ నెల 8న ఫైబర్ నెట్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డిని మనం చూడవచ్చు. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. 16కు చేరనున్న పాఠశాలల సంఖ్య. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. ప్రధాని మోడీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో తెలంగాణకు 7 దక్కాయి. వీటి ఏర్పాటుకు 2024 నుంచి 29 మధ్యకాలంలో సుమారు 2,359 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో మూలధన వ్యయం కోసం 1,944 కోట్లు, పాఠశాల నిర్వహణ కోసం 415 కోట్లు ఖర్చవుతుందన్న అనేది అంచనా. ఈ విధంగా తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. 16కు చేరనున్న పాఠశాలల సంఖ్య. ఈ విధంగా నవోదయ విద్యాలయాలు ఇంకా 7 అదనంగా ఏర్పాటు చేయబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ విధంగా దాంతో అదనపు ఖర్చు ఏర్పడుతున్నట్టుగా చూడవచ్చు. 28 నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో తెలంగాణకు 7, మొత్తం 7 రాష్ట్రాల్లో 28 నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అందులో 28లో 7 తెలంగాణకు కేటాయిస్తున్నట్టుగా, తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు నవోదయ విద్యాలయాలు. గ్రూప్ 1 రద్దు కుదరదు సుప్రీంకోర్టు. అమ్మ కడుపు నుంచే అందమైన జ్ఞాపకాలు. గర్భస్థ శిశువు హావభావాలు తెలిసే 5D అల్ట్రాసౌండ్ అందుబాటులోకి. బేబీ ఎక్స్ప్రెషన్ మానిటరింగ్ సాంకేతికత. బిడ్డ ఆరోగ్యంపైన ఖచ్చితమైన సమాచారం. అప్పుడే పుట్టిన శిశువు హావభావాలు చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు. పసికూన నవ్వినా ఏడ్చినా చిన్ని నోరు తెరిచి ఆవలించినా సంబరపడిపోతారు. అదే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోగలిగితే, బిడ్డ ముఖంలో భావాలు ఎలా మారుతున్నాయో చూడగలిగితే ఆ ఆనందాలను కోరుకునే వారి కోసమే ఇప్పుడు సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. శిశువు కడుపులో ఉన్నప్పుడే సేకరించిన చిత్రాలను పెద్దయ్యాక కానుకగా ఇవ్వడం నయా ట్రెండ్గా మారింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 5 డైమెన్షనల్ అల్ట్రాసౌండ్ పరీక్షలతో తల్లిదండ్రులకు ఈ అనుభూతి దొరుకుతుంది. హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 5D బేబీ ఎక్స్ప్రెషన్ మానిటరింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విధంగా ఇక్కడ చిన్నపిల్లలు పుట్టిన శిశువులు ఇక్కడ నవ్వినా ఆవలించినా ఈ విధంగా తల్లిదండ్రులకు ఎంతో ఆనందం ఇస్తుంది. అదే కడుపులో ఉంటే ఇంకా గర్భసంచిలో ఉన్నప్పుడే ఆ బిడ్డ భావభావాలు తెలుసుకునే టెక్నాలజీ తీసుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 5D ఇక్కడ 5D బేబీ ఎక్స్ప్రెషన్ మానిటరింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా కడుపులో ఉన్నప్పుడే బేబీ ఫీలింగ్స్ ఎలా మారుతున్నాయో అవన్నీ చూసి మురిసిపోవచ్చు అన్నట్టుగా, ఈ విధంగా పెద్ద అయినాక పిల్లలకు చూపించవచ్చు అన్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇతర ప్రయోజనాలు ఎన్నో. 5D స్కానింగ్తో శిశువు శారీరక, మానసిక మార్పులను గుర్తించే వీలుందని నిపుణులు చెబుతున్నారు. శిశువును 5 కోణాల్లో పరిశీలించిన తర్వాత సమస్యలు ఏవైనా ఉంటే సరిదిద్దే వీలుందో లేదో తెలుసుకొని చికిత్స అందించవచ్చు. ఇందులో ఉన్న AI సాంకేతికత శిశువు శరీర పెరుగుదల ఖచ్చితంగా అంచనా వేస్తుంది. స్కామ్ సమయాన్ని తగ్గించి వైద్యులకు స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ సాంకేతికతను ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణకు వినియోగించబోమని నిర్వాహకులు చెబుతున్నారు. శిశువు వీడియోలు, ఫోటోలు రికార్డు చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విధంగా ఈ సాంకేతికతను ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణకు ఉపయోగించబోమని
నిర్వాహకులు చెబుతున్నారు. శిశువు వీడియోలు ఫోటోలు రికార్డు చేసే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని కూడా తెలియజేస్తారు ఈ విధంగా దీనికి సంబంధించిన నిర్వాహకులు. ఈ విధంగా దానికి సంబంధించిన మానసిక ఆరోగ్యంగా ఏమైనా సమస్యలు ఉన్నాయో అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది టెక్నాలజీ తోటి అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇది 5D స్కానింగ్ తోటి ఈ విధంగా శిశువు శారీరక మానసిక మార్పులను గుర్తించే వీలుందని నిపుణులు చెబుతున్నారు. విధంగా శిశువును 5 కోణాల్లో పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా పరిశీలించిన తర్వాత సమస్యలు ఏమైనా ఉంటే సరిదిద్దే వీలుందో లేదో తెలుసుకొని చికిత్స అందించవచ్చు అని ఈ విధంగా ఏఐ సాంకేతికతతో శిశువు శరీర పెరుగుదలను ఖచ్చితంగా అంచనా వేస్తుంది. ఈ విధంగా కడుపులో ఉండగానే బేబీ ఫీలింగ్స్ అదేవిధంగా ఆరోగ్యంగా మానసికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది అన్నట్టుగా ఈ విధంగా పరిశోధనలు నిపుణులు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఇది సంగతి. అత్యవసర స్థితి వ్యతిరేకత దక్షిణ కొరియా అధ్యక్షుడిపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత మాకిరెడ్డి. ఈ విధంగా దక్షిణ కొరియా అధ్యక్షుడిపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతుందంటే అత్యవసర స్థితి ఏర్పడుతున్నట్టుగా అక్కడ వాతావరణం తెలియజేసినట్టుగా చూడొచ్చు మాకిరెడ్డి. ఇది సంగతిలో నేడే పండుగ షాపింగ్లో మధురానుభూతిని పొందండి. క్రిస్మస్ సంక్రాంతి సెలబ్రేషన్స్ అప్ టు 60% ఆఫ్. కంచి జరీ కంచి పోడియా కంచి జాకార్డ్ కంచి హాఫ్ వైట్ కంచి జంగ్లా కంచి థ్రెడ్ జాకార్డ్ కంచి చెక్స్ కంచి బుటా కంచి గిఫ్ట్ శారీస్ కాంచీపురం కామాక్షి సిల్క్స్ వారి అడిగడం జరిగింది. నేడే బ్రైడల్ ఫెస్టివ్ బోనాంజా అప్ టు 50% ఆఫ్. ఇది విఆర్కే సిల్క్స్ వాళ్ళు అడగడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.